ఒక కుగ్రామం నుంచి ఒక మహానగరంగా ఎదుగుతున్న మంగళగిరిలో వార్తలకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఈ ఛానల్ ద్వారా శ్రీనివాస్ గారు ప్రజలకు అందించడం అనేది చాలా సంతోషం. అది కూడా 2 ఏళ్ళు పూర్తి చేసుకోవటం, ఏమాత్రం విసుగు విరామం లేకుండా ఈ కార్యక్రమాలను అలాగే కొనసాగించడం కూడా వారిని నేను అభినందిస్తున్నాను. రాజకీయపరమైనటువంటి అంశాలకు తగ్గించి ఈ ఊరి యొక్క కల్చరు, ఈ ఊరి యొక్క ఆర్ట్స్, అలాంటి విషయాల మీద ఇంకొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. అవ్వారు శ్రీనివాసరావు గారు ఈ మంగళగిరి టైమ్స్ ప్రారంభించే ముందు నా దగ్గరకు కూడా వచ్చి ఒక శ్రేయోభిలాషిగా నా అభిప్రాయాన్ని అడిగారు. ఆ టైంలో నేను ఆయన్ని ఒక మిత్రుడిగా మంచి ప్రోత్సాహం ఇచ్చాను. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను, ఇప్పుడు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఈయన ఈ యూట్యూబ్ ఛానల్లో నెగ్గుకొని రాగలడా అని అనిపించింది. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రెస్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇతను ఈ 2 సంవత్సరాల్లో ఎంతో పురోగతి సాధించాడు. ప్రజల్లో చాలామందికి ఈ మంగళగిరి టైమ్స్ సాయంత్రానికల్లా మంగళగిరి టైమ్స్ చూసే ఉత్సాహం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ తర్వాత పనిలో నుంచి వచ్చేసేసిన తర్వాత మంగళగిరిలో ఏమేం జరిగినాయి అనేది చూడటానికి మంగళగిరి టైమ్స్ ఈ ఛానల్ని ఓపెన్ చేసుకుని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలామంది ఈ వార్తల్ని చూసి మంగళగిరిలో ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుసుకుంటున్నారు. తర్వాత 2 సంవత్సరాల్లో ఇతను పడిన కష్టం నేను కళ్ళారా చూశాను. ఆ తర్వాత అతని దగ్గర సరైన పరికరాలు కానీ టీం కానీ లేకపోయినా ఆయన సింగిల్ హ్యాండ్తో ఈ 2 సంవత్సరాల్లో కష్టపడి మంగళగిరి ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. చాలామంది మంగళగిరి టైమ్స్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, అందులో నేను ఒకడిని. ఈ మంగళగిరి టైమ్స్ అనే ఛానల్లో గత 2 ఏళ్ల నుంచి న్యూస్, వాటితో పాటుగా సామాజిక కార్యక్రమాలు, ఇంకా ఎటువంటిది మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సరే వీలైనంత వరకు వారు తన సొంతంగా వెళ్ళి కవర్ చేసుకుంటూ వాటిని జనాలందరికీ కూడా అందుబాటులో తేడానికి బాగా కృషి చేస్తున్నారండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జనరల్గా అందరూ కూడా క్యాలెండర్స్ ఏదో దేవుడి ఫోటోలు అటువంటి వాటితో చేసేవాళ్ళు. కానీ శ్రీనివాసరావు గారు తన సృజనాత్మకతతో మంగళగిరిలో ఉన్న ఐకానిక్ స్థలాలు, అంటే ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, లేదంటే మంగళగిరిలో ఎటువంటివన్నీ ఏరియల్ వ్యూ, వాటి ద్వారా కొండని వాటిని మొత్తం కూడా ఫోటో తీసి చాలా బాగా కవర్ చేస్తారండి. ఆ క్యాలెండర్ చూస్తేనే వారికి ఉన్న సృజనాత్మకత మొత్తం అంతా తెలుస్తుంది. అట్లానే మంగళగిరిలో ఉన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా తన న్యూస్లో ఎవరికి ఎటువంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా తను పూర్తిగా ఒక జర్నలిస్ట్గా ఏదైతే కవర్ చేయాలో మొత్తం అంతా నిజాయితీగా కవర్ చేస్తారు. ఇట్లానే మంగళగిరి న్యూస్ టైమ్స్ ఛానల్ మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అవ్వారు శ్రీనివాసరావు గారు నాకు గత 25 సంవత్సరాల నుంచి స్నేహితుడిగా ఉంటూ చదరంగంలో కానీ జర్నలిస్టులో కానీ బాగా సహాయ సహకారం అందిస్తూ మేము ఒక మిత్రులాగా కలిసి ఉండేవాళ్ళం. గత 25 సంవత్సరాల క్రితం ఇక్కడ చదరంగం పోటీలు పెట్టినప్పుడు కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేసి మాకు కూడా సహకారించి మాకు తెలియని విషయాలు ఎన్నో కూడా చెప్తూ ఈ చదరంగంలో ముందుకు వెళ్తానికి మాకు ఎంతో సహకరించారు. తర్వాత ఈ జర్నలిస్ట్గా ఉంటూ గత 3 సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసిన తర్వాత ఈ మంగళగిరి న్యూస్ ఛానల్ అని, యూట్యూబ్ న్యూస్ ఛానల్ అని కొత్తగా ఏర్పాటు చేసి మాకు తెలియని విషయాలు కూడా తెలియజేస్తూ మంగళగిరి జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించి మాకు తెలియని విషయాలు కూడా చాలా చక్కగా వివరిస్తూ మాకు సహకారం అందిస్తున్నారు. మేము కూడా అట్లాగే మా మిత్రుడైన అవ్వారు శ్రీనివాసరావు గారు కూడా మేము సహకారం అందిస్తూ తోడ్పాటు చేసుకుంటున్నాం.